సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ నీ తలరాతని చూసి ఎప్పుడూ కూడా నువ్వు దిగులు పడుతూ ఉండేదానివి కదా, అలాంటి తలరాత అనేది నీకు ఎలా ఉంది ఏంటి అనేది నీకు తెలియదు తల్లి. నేను రాయబడిన ఆ భగవంతుడు నీకు రాయబడిన తలరాత అనేది ఇదే తల్లి. ఈ తలరాతని ఎవ్వరూ కూడా మార్చలేరు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. చాలామందికి కూడా అక్క నా తలరాత ఎలా ఉందో ఏంటో, అసలు ఎప్పుడు కూడా ఎన్నో ఏళ్ల నుంచి కష్టాలు పడుతున్నాను, నా తలరాత మారనే మారదక్క, నాకు ఎన్ని పూజలు చేసినా వేస్ట్, పరిహారాలు చేసినా కూడా వేస్ట్ అక్క, నా తలరాత మారదు, బాబా రాసేశారు ఒకసారి, నన్ను కరుణించట్లేదు అని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కానీ అలా కాదు, అసలు బాబా మన తలరాతని ఎలా రాశారు అనేది ఈరోజు కథలో తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మాకు దగ్గర రిలేషన్ అండి, అంటే సిస్టర్ లాంటి వారనమాట. ఆవిడ నిజంగా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉండేదండి. అలాంటి ఆవిడ ఒకరోజు నాకు కనిపించి, అక్క నాకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని చెప్పి మీతో చెప్తూ ఉండేదాన్ని కదా. ఒకరోజు నాకు బాబా గుడి దగ్గర ఒక ఆయన కనిపించారక్క. కనిపించి, అమ్మ మీకు ఒక సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, ఇలాంటి పలానా పూజలు చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పారక్క. నిజంగా ఆయనతో నేను పూజలు చేయించాను. చేయించిన తర్వాత ఆశ్చర్యం ఏంటి అనంటే, ఒక్కొక్క సమస్య అనేది మాకు తగ్గుతూ వస్తూ ఉందక్క, నిజంగా చాలా బాగా పనిచేస్తున్నాయి ఇలాంటి పూజలు అనేవి అని చెప్పి ఆవిడ చెప్పిందండి. అంతేకాకుండా అండి, ఈయన నిజంగా మనకి వశీకరణ సమస్యలు కానీ, ప్రేమ పరంగా కానీ, పెళ్లి భార్యాభర్తల సమస్యలు, నిజంగా ఎలాంటి సమస్యకైనా కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి, మీ సమస్యని పోగొట్టుకునేదానికి ప్రయత్నం చేయండి, నమ్మకంతో సంప్రదించండి. ఫోన్లోనే అన్ని విషయాలు వివరంగా చెప్తారు గురూజీ సిద్ధాంతి గారు, సుబ్రహ్మణ్యరాజు గారండి. ఈయన ఫోన్ నెంబర్ అండి 6303087995. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఆ భగవంతుని బిడ్డలే అండి. ఒక బిడ్డకి అన్యాయం చేస్తూ, ఒక బిడ్డకి న్యాయం చేస్తూ అలాగ భగవంతుడు ఎప్పుడూ కూడా చేయరనమాట. కాకపోతే ముందు వెనకనే కొన్ని విషయాలు ఎలా అయితే ఉన్నాయో, అంటే ఒక మంచి విషయం ముందు కొంతమందికి జరగచ్చు, చెడు విషయాలు కొంతమందికి ముందు జరగచ్చు. అలాగా ఎవరికైతే జీవితంలో మార్పులు చేర్పులు వస్తున్నాయో, అలాగే తలరాత కూడా బాబా రాశారు అని అంటే కనుక ఇవన్నీ కూడా మారటానికి మంచి అవకాశం అనేది ఉందండి. మనందరము అనుకుంటాం మన తలరాత మారనే మారదు, ఇలాగే ఉండిపోతుందేమో అని. కష్టాలు ఎలా అయితే వస్తున్నాయో దాని తర్వాత సంతోషం కూడా ఉంటుంది అనేది అక్షరాల నిజమండి. మన తలరాతను కూడా మార్చగలిగే ఒక విషయం అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే మీ అందరికీ కూడా తెలుస్తుందండి. ఇంకా ఈ కథలో అండి, ఒక చిన్న బాలుడు రోడ్డు మీద ఆడుకుంటూ వెళుతూ ఉంటాడండి. ఆ బాల్ కోసం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మనకు రోడ్డు క్రాస్ చేయాలంటే అందరికీ భయం కదా, అలాగా ఆలోచించకుండా రోడ్డు క్రాస్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. రోడ్డు మీద ఇలాగ వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన్ని తోసేసి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయినప్పుడు ఆ పెద్ద ఆయన కింద పడిపోతాడనమాట. కింద పడిపోయినప్పుడు ఆ పిల్లాడిని చూస్తే అతనికి చాలా కోపం వస్తుంది. ఏరా నీ కళ్ళు కనిపించటం లేదా, పెద్దవాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నారని కూడా లేకుండా తోసుకుంటూ వెళ్ళిపోతున్నావే అని అన్నప్పుడు, ఆ చిన్న పిల్లవాడు కదా, పిల్లవాడికి తెలియదు, అందుకని తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయినప్పుడు సరే అని చెప్పేసి ఇతను కూడా పెద్ద ఆయన కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకసారి ఇలాగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఇతనికి తెలుసు అనమాట. తెలిసినప్పుడు ఒకరోజు వీళ్ళింటికి వస్తాడండి. వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ పిల్లవాడు బాగా చలాకీగా ఉండడం, బాగా ఎప్పుడు చూసినా సరే ఆటల్లో పడిపోవటం, ఇలా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉండడం, చాలా చలాకీగా ఉండడం వల్ల మళ్ళీ ఆ పెద్ద ఆయన వాళ్ళ అమ్మా నాన్న కలవడం కూడా వస్తాడనమాట. అప్పుడు ఈ పిల్లవాడిని చూస్తాడు. చూసినప్పుడు ఏంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఇక్కడ ఉన్నాడు ఓ అని చెప్పేసి వీళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళకు ఆ పిల్లవాడు కొడుకు అన్న విషయం అతనికి తెలియదండి. ఇంకా లోపలికి వచ్చినప్పుడు, అమ్మ ఎవరు ఆ పిల్లవాడు, చాలా చలాకీగా ఉన్నాడు, ఇంతకు ముందు కూడా నేను రోడ్డు మీద వెళుతూ ఉంటే నన్ను తోసేశాడు, కనీసం తిరిగి కూడా చూడలేదు ఆ పిల్లవాడు అని అంటే, అయ్యా అతను మా అబ్బాయి అండి అని అన్నప్పుడు, ఓ అవునా అమ్మా, సరే సరే మీ పిల్లవాడు చాలా వరకు కూడా చాలా ఆటకాయితనంగా ఉన్నాడు, ఇతని జాతకంలో వచ్చేసి మీరు జాతకాన్ని ఒకసారి చూపించుకోండి, ఇతని జాతకంలో వచ్చేసి ఇలాగా ఇంత చలాకీతనంగా అసలు పెద్దవాళ్ళని మర్యాద లేకుండా ఉంటున్నాడు, ఇతని జాతకం అనేది కొంచెం తేడాగా ఉంది, ఇతను మంచి చదువుల్లో కానీ జీవితంలో పైకి రావడానికి కానీ పనికిరాడు,
మీరు ఒకసారి జాతకాన్ని చూపించండి అని చెప్పేసి చెప్తాడండి. అంతేకాకుండా ఇంకొక మాట కూడా అంటాడండి, ఇతను గేదెలను కానీ ఆవులను కానీ మేసుకోవడానికే పనికొస్తాడు, ఇతను పైకి రాడు అని చెప్పేసి. ఎందువల్ల అంటే అతనికి కోపం అండి. ఎందువల్ల మర్యాద ఇవ్వట్లేదు, రోడ్డు మీద పడిపోయినా సరే లేపలేదు అని చెప్పేసి ఆ పెద్ద ఆయనకు కోపం. వెళుతూ వెళుతూ ఈ మాట అనేసి వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి చాలా భయం అనమాట. భయం వేసేసి ఏంటా ఈయన ఇలా అన్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడండి అతను చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకొని ఈ పిల్లవాడు పైకే రాడు, అసలు చదువు సంధ్య అనేది లేకుండా రోడ్డు మీద పడి తిరగాల్సిందే, ఇతనికి జీవితంలో ఎలాంటి మార్పు రాదని చెప్పేసి తిట్టినప్పుడు అతను పట్టుదలతో ఇంకా కూడా ఇతను ఇలా అంటాడు, నేను ఎలాగైనా సరే చదివి ఒక పెద్ద స్థాయికి రావాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా అండి, అప్పటి నుంచి ఆటలు అవన్నీ కూడా మానేసి మంచి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి అతను బాగా చదువుకుంటాడండి. ఒక పెద్ద డాక్టర్ కూడా అవుతాడనమాట. ఒక మంచి డాక్టర్ అండి, ఒక న్యూరాలజిస్ట్, అంటే హార్ట్కి సంబంధించిన ఒక పెద్ద డాక్టర్ అనమాట. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ముసలి అతను ఎవరైతే కనుక అతన్ని తిట్టాడో, ఎవరైతే నువ్వు పైకి రాలేవురా అని చెప్పేసి అతనికి శాపనార్థాలు పెట్టాడో, ఆ పిల్లవాడండి పైకి రావడం, ఆ హాస్పిటల్లో డాక్టర్గా ఉండడం ఈ పెద్ద ఆయనకి తెలియదు. హెల్త్ బాగాలేదని చెప్పేసి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఈ పిల్లవాడు ఆ పెద్ద ఆయన్ని గుర్తుంచుకొని ఇతను లోపలికి రాగానే ఎవరు వచ్చినా అతని దగ్గర ఏమి ఫీజు తీసుకోకండి, అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలో నాకు బాగా తెలుసు, నేను ఫ్రీగానే ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి అతన్ని లోపలికి తీసుకువెళ్ళి, అతనికి హార్ట్లో కొంచెం ప్రాబ్లం ఉంటుందండి, అతనికి హార్ట్లో ప్రాబ్లం ఉంటుంది, అది సరిచేయడానికి కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తారు. చెప్పినప్పుడు అతను చాలా వరకు కూడా భయపడతాడనమాట. అయ్యా నాదే అంటే ఆ పిల్లవాడే డాక్టర్ అయ్యాడన్న సంగతి అతనికి తెలియదు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు కాబట్టి అది ఆ పిల్లవాడి గురించి తెలియదు, అతనికి గుర్తులేదనమాట. ఇంకా అతని మటుకు గుర్తుంచుకొని, అయ్యా మీరేమో ₹1 కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఫ్రీగా నేను ట్రీట్మెంట్ చేస్తాను అని అన్నప్పుడు, ఎందుక ఇతను మనకి ఇలా ఇంత పెద్ద హాస్పిటల్ ఇందులో ఫ్రీగా చేయటం ఏంటి, నాకు అంత ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ అండి ఆ తర్వాత అంతా కూడా ఆపరేషన్ చేసేస్తాడు. చేసిన తర్వాత అతను అంతా కూడా నార్మల్ అయిపోతుంది. అప్పుడు చెప్తాడనమాట, అయ్యా నేను మీకు గుర్తున్నానా అని. ఎవరండి లేదు నాయన నిన్ను ఎప్పుడు చూసినట్టు లేదా, నాకు గుర్తులేదన్నప్పుడు, అయ్యా మీరు ఒక 22 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వచ్చి మీరు మీ పిల్లవాడు దేనికి పనికి రాడు, పైకి రానే రాడు, ఆవులు గేదెలు మేసుకోవడానికే పనికొస్తాడని ఒకరోజు నన్ను తిట్టేసి వెళ్ళిపోయారు, నీ జాతకం కూడా తేడాగా ఉంది, జాతకాన్ని చూపించుకొని మా అమ్మా నాన్నల్ని తిట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మంచిగా చదువుకొని ఒక పెద్ద డాక్టర్ని, ఇంత పెద్ద హాస్పిటల్కి డాక్టర్ని అయ్యాను అని చెప్పినప్పుడు నిజంగా అతను చాలా ఆశ్చర్యపోతాడండి. అయ్యో మనం ఎంత తప్పు చేసాం, అనవసరంగా అతన్ని తిట్టామే ఆ పిల్లవాడిని అని చెప్పినప్పుడు, అయ్యో నేను అదంతా ఆలోచించలేదు నాయన, అప్పుడు ఏదో కోపంలో తిట్టేసినట్టున్నాను అని చెప్పినప్పుడు అతను అంటాడనమాట, ఏమండి మీరు కోపంలో ఒక మాట అనేస్తున్నారు, అది కూడా నాకేమీ బాధ అనిపించలేదు, ఈరోజు నేను నిజంగానే చదువుకోకుండా, చదువు సంధ్య లేకుండా, పెద్దవాళ్ళ మాట వినకుండా ఉన్నాను, మీరు ఎప్పుడైతే ఈ మాట అన్నారో అప్పుడు నాకు ఇంకా కూడా నేను ఇది సాధించి చూపించాలి అని చెప్పి మీరు అన్నది నేను జాతకంలో తేడా ఉందని అన్నారు కదా, అయినా సరే ఆ జాతకాన్ని కూడా నేను మార్చగలను అని చెప్పి నేను చదువుకొని ఈరోజు పెద్దవాడిని నిరూపించానండి అని చెప్పి అతను చెప్పగానే, అవును నాయన మనం అనుకుంటే, మనుషులు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు, ఎలాంటి విషయాన్నైనా మనం మార్చగలం అని చెప్పి ఆ పెద్ద ఆయన కూడా అంటాడండి. ఇది అక్షరాల నిజమండి. మనం ఎదుగుదలను చూసి ఎవరైతే కనుక ఏడుస్తూ ఉంటారో, ఎవరైతే మనం పైకి రామని అంటూ ఉంటారో అలాంటి వాళ్ళ ముందు మనం పైకి రావడానికి కూడా వాళ్లే కారణం అండి. నిజంగా మనకి శత్రువులు ఉంటారు, వాళ్ళు తిడుతూ ఉంటారు, అసూయపడుతూ ఉంటారు అని అనుకుంటాం, కానీ వాళ్లే మన ఎదుగుదలకు కూడా కారణం అన్న విషయాన్ని మనం గమనించగలగాలి. అందువల్ల ఎవరు ఏదైనా సరే కోపంలో అన్నా కూడా మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా అది ఇంకాస్త పట్టుదలగా తీసుకొని మనం సాధించగలమనే ఒక ఎనర్జీ మనకి ఇస్తున్నారనమాట. అందువల్ల అవన్నీ కూడా పక్కన పెట్టేసి చక్కగా మన జీవితం, మన తలరాతను మార్చగలిగే శక్తి మన చేతుల్లోనే ఉందండి. మనం హార్డ్ వర్క్ చేస్తాం, ముందుకు వెళతాం, బాబా మనకి తోడున్నారని ఒక్క మాట మనం ఆలోచించగలిగితే ఆ జాతకాన్ని అయినా సరే మళ్ళీ తిరిగి రాయొచ్చు అనమాట. అదే బాబా చెప్తున్నారు. ఈ కథ అంతా కూడా విన్న తర్వాత మన ఇంట్లో కూడా ఒక అద్భుతం జరుగుతుంది అని అంటే కనుక, ఎవరైతే కనుక ఈ మాటలన్నీ విన్నారో వాళ్ళలో మంచి ఎనర్జీ వస్తుందండి. ఇంతవరకు కూడా వాళ్ళు తిట్టారే, వీళ్ళు తిట్టారే, ఇలా శాపనార్థాలు పెట్టారే అని చెప్పేసి బాధపడే వాళ్ళందరికీ కూడా నేను సాధించి చూపించాలి అని ఎంతోమంది ఈ కథ విన్న తర్వాత మనకి మంచి మంచి కమెంట్స్ చేస్తున్నారండి. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ కథ గురించి చెప్పడం జరిగింది. చాలామంది అక్క ఎప్పుడైతే ఇలాగ చెప్పారో, ఈ మాటలు విన్న తర్వాత మా అబ్బాయిలో కూడా చాలా మార్పులు వచ్చాయి, బాగా చదువుకుంటున్నాడని, అలాగా మంచి ఎనర్జీని ఇచ్చే ఒక మంచి మంచి విషయాలు మనం తెలియజేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మంచి మీకు ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని అనుకుంటున్నానండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.